జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ నుండి 10 రోజుల కాలం పాటు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే 10 రోజుల కాలం పాటు కుంభరాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే సంపూర్ణమైన యోగాలను ఇస్తున్నాడు. 2వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వలన మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా సానుకూలపడతాయి. కళా సాహిత్య రంగాల్లో ఉండే వారికి ఇది అనుకూలమైన కాలం అవుతుంది. ధార్మిక ఆచరణ పాటిస్తారు. శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇష్టాలతో పని లేకుండా సాధ్యాలపై ప్రాముఖ్యతను ఇచ్చి యుక్తాయుక్త విచక్షణతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఆరోగ్యం సానుకూలపడుతుంది. శారీరకంగా మరియు మానసికంగా ఒత్తిడి నుండి బయటపడడానికి గాను కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. అయితే ఈ 10 రోజుల కాలం పాటు మాత్రం మీపై మొండివారు అన్న ముద్ర పడుతుంది. మీకు ఏమీ తెలియదని, తెలివి లేదని అంటారు. అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో పెద్దగా కుదరదు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది. వృధా ఖర్చులు చోటు చేసుకుంటాయి. అలసట విపరీతంగా పెరుగుతుంది. ప్రయాణాల వలన ఇబ్బందులు పడతారు. దృష్టి దోషం పెరుగుతుంది. రహస్య శత్రువుల వలన ఆందోళనలు ఏర్పడతాయి. మనీ రొటేషన్లు బాగా టైట్ అవుతాయి. కాబట్టి ఈ 10 రోజుల కాలం పాటు కుంభరాశి వారు వీలైనంత వరకు నిదానమే ప్రధానమన్న విధంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ కాలాన్ని గాలికి వదిలేసి రోజువారీ పనులను మాత్రమే చేసుకుంటూ ఉండండి. కొత్త పనులకు, కీలకమైన వ్యవహారాలకు దూరంగా ఉండడమే మేలును కలిగిస్తుంది. లాంగ్ డ్రైవింగ్స్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. మొత్తం మీద చూసుకుంటే రాబోయే 10 రోజుల వరకు కుంభరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు కుంభరాశి వారు తప్పకుండా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి, నక్షత్రం రేవతి నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:07 నుండి 3:53 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, అగ్రిమెంట్లు, క్రయ విక్రయాలు, ప్రయాణాలు, పరిచయాలకు, వాహన విషయాలకు, నూతన వస్త్రాభరణాల కొనుగోలుకు మరియు ధరించడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి, అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు యథాశక్తిగా సూర్య భగవానుడిని ఆరాధన చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. అలాగే ఈ రోజంతా శ్రీ శివాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.